Hi viewers, welcome to my channel. In this video, I am going to discuss about analog to digital converter. First మనం అసలు అనలాగ్ సిగ్నల్ అంటే ఏంటి, డిజిటల్ సిగ్నల్ అంటే ఏంటి, మనం ఎందుకు అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అనలాగ్ సిగ్నల్ అంటే ఏంటి? అనలాగ్ సిగ్నల్ అనేది ఒక కంటిన్యూస్ సిగ్నల్, కానీ దీనిలో ఏంటంటే ఎక్కువ పవర్ యూస్ చేసుకుంటాం అండ్ ఇది చాలా కష్టం ఏమన్నా డీకోడ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పంపిస్తే అనలాగ్ సిగ్నల్ ఫామ్లో అప్పుడేంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అయిపోతుంది డ్యూ టు సమ్ high frequency or disturbances between transmitter and the receiver. Coming to the digital signal, it represents data as a sequence of discrete values. అంటే డిజిటల్ సిగ్నల్లో ఏంటి, ఈ డేటా అనేది మనకి బైనరీ వాల్యూస్ అంటే 0, 1 అలా బైనరీ వాల్యూస్లో రిప్రజెంట్ చేస్తుంది ఇన్ డిజిటల్ సిగ్నల్లో ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అవ్వదు. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పంపిస్తామో అదే ఇన్ఫర్మేషన్ రిసీవర్ అనేది క్యాచ్ చేసుకుంటుంది. దీనిలో ఏంటి అంటే కొంచెం ఈజీ అండ్ ఏ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వదు. ఇప్పుడు మనం ఎందుకు కన్వర్ట్ చేయాలి అనలాగ్ నుంచి డిజిటల్కి? ఏ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వకుండా అండ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా, సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం అనలాగ్ ట్రాన్స్మిటర్కి పంపిస్తామో అదే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలంటే మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేస్తాము. సో ఇన్ దిస్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ there are 3 types: sampling, quantization and encoding. ఇప్పుడు ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇస్తామన్నమాట. ఇన్పుట్ సిగ్నల్ అంటే ఏంటి? అనలాగ్ సిగ్నల్. దిస్ ఈజ్ నోన్ యాజ్ అన్ అనలాగ్ సిగ్నల్. సో దీన్ని ఎప్పుడైతే మనం శాంప్లింగ్కి ఇస్తామో, శాంప్లింగ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు దీనిలో ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ అనలాగ్ సిగ్నల్ని ఇది శాంపిల్స్ లాగా డివైడ్ చేస్తుంది. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ లాగా డివైడ్ చేస్తుంది ఈ శాంప్లింగ్ అనేది. ఇప్పుడు ఇలా డివైడ్ చేసింది ఎప్పుడైతే మనం ఇలా మనం ఒక వేవ్ గీసినప్పుడు ఇది సైన్ వేవ్ అవుతుంది, అంటే ఒక ఇన్పుట్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్ అనేది ఎప్పుడు ఒక సైన్ వేవ్లో మనం డినోట్ చేస్తామన్నమాట. సో ఒక సైన్ వేవ్ ఫామ్ అవుతుంది. ఈ శాంప్లింగ్లో మనం నైక్విస్ట్ క్రైటీరియన్ అనేది ఫాలో అవుతాము. ఈ నైక్విస్ట్ క్రైటీరియన్ అంటే ఏంటి? ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM అనేది అవ్వాలి. ఒకవేళ లెస్ దాన్ అయితే దానిలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనేది డివైడ్ చేయలేదు. దీనిలో ఏంటంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ని ఇది స్ప్లిట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ గివెన్ టు ద క్వాంటైజేషన్. ఈ క్వాంటైజేషన్కి ఇచ్చినప్పుడు ఈ శాంపిల్స్ అనేవి ఏమవుతాయంటే ఈక్వల్గా డివైడ్ అవుతాయి, అంటే ఈక్వల్గా చేసుకుంటాయి మొత్తాన్ని బై ఫాలోయింగ్ ఓల్డ్స్. దీనిలో ఓల్డ్స్ అనేవి అప్లై చేసుకొని ఈక్వల్గా ఫామ్ అవుతాయి ఈ శాంపిల్స్ అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైయెస్ట్ అనేది 5 వోల్ట్స్ అయినప్పుడు ఇది 4 వోల్ట్స్ 3 వోల్ట్స్ అలా వోల్ట్స్గా డివైడ్ చేసుకొని మనకి క్వాంటైజేషన్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ వోల్ట్స్ అనేది మనం ఇచ్చినప్పుడు ఈ క్వాంటైజేషన్ అంటే ఏంటంటే మనకు గుర్తు రావాల్సింది ఇది వోల్ట్స్ అప్లై చేసి శాంపిల్స్ని ఇలా ఈక్వల్గా స్ప్లిట్ చేసుకుంటాయి అని చెప్పి మనకి ఐడియా రావాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఏంటి? ఎన్కోడింగ్. కమింగ్ టు ద ఎన్కోడింగ్. క్వాంటైజేషన్ నుంచి ఎన్కోడింగ్కి వచ్చినప్పుడు ఈచ్ శాంపుల్ క్యాన్ బి చేంజ్డ్ ఇంటూ 1 బిట్. ఇప్పుడు ప్రతి ఒక్క శాంపుల్ మనకి 1 బిట్తో సమానం అనమాట. దీనిలో 8421 కోడ్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 అన్నప్పుడు మనం 8ని ఎలా రాస్తాము? 1000గా రాస్తాము. 4ని 0100. అదే 2ని అయితే 0010 ఇలా మనం రిప్రజెంట్ చేసుకుంటాం ప్రతి బిట్ని. సో ఇలా వచ్చిన బిట్స్ అన్నీ మనం డిజిటల్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాయి. డిజిటల్ ఫార్మాట్ అంటే ఏంటి? బైనరీ వాల్యూస్ 10010. సో ఇక్కడ మనం ఎన్కోడ్ చేసినవన్నీ మనం లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి బైనరీ వాల్యూస్లోకి వస్తుంది. సో మనం డిజిటల్ సిగ్నల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక స్క్వేర్ వేవ్లో రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఫైనలీ ఇచ్చింది ఏంటి? సైన్ వేవ్ అనేది మనకి స్క్వేర్ వేవ్లో వచ్చిందంటే అనలాగ్ నుంచి డిజిటల్కి మనకి కన్వర్ట్ అయిపోయినట్టే. ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అర్థమైంది అనుకుంటున్నా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా పాట పాడినప్పుడు పాడుతుంటే అది ఒక కంటిన్యూస్ సిగ్నల్ అవుతుంది. అది ఎప్పుడైతే మనం రికార్డ్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ DVDs కంప్యూటర్స్లో విన్నప్పుడు అది డిజిటల్ ఫార్మాట్. ఆ సాంగ్ అనేది ఎలా సేవ్ అయింది? ఒక డిజిటల్ ఫార్మాట్లో సేవ్ అయింది, అంటే 10s అలా సేవ్ అయింది. మనం కంటిన్యూస్ సిగ్నల్ అంటే మనం వింటున్నాం ఆ సాంగ్ డైరెక్ట్గా మనం వింటున్నప్పుడు అది అనలాగ్ సిగ్నల్ అనమాట. అదే DVDs ఏమైనా కంప్యూటర్స్
సిడీస్లో వింటున్నట్టే అది డిజిటల్ ఫార్మాట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటే. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.